హాయ్ వెల్కమ్ టు మహి ఓలా డైరీస్. ఈరోజు నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మార్నింగ్ 8కి లేచి కార్ దగ్గరికి వెళ్ళాను. డ్యూటీకి వెళ్దాం సిటీకి అని. కార్ చూస్తే కొంచెం బాగాలేకుండే. కడతాలు వెళ్ళి కడతలో వాషింగ్ చేయించాను కార్. కార్ వాష్ చేయించిన తర్వాత డ్యూటీకి వెళ్ళాలనిపిస్తలేదు. ఎందుకు? డ్యూటీకి వెళ్తున్నాను ఇంట్లో చెప్పి బయటకు వచ్చి బయట తిరిగితే ఇంట్లో వాళ్ళకి తెలిసింది అనుకో, చెక్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. డ్యూటీకి రావాలని ఇంట్రెస్ట్ లేకుండా డ్యూటీకి వస్తున్నాను. తుప్పుడు దగ్గరకు వచ్చిన బుకింగ్స్ ఒక్కటి కూడా రావట్లేదు. ఇంకా తుప్పుడులో బుకింగ్ వస్తలేవని ఎయిర్పోర్ట్ వెళ్దామని ఎయిర్పోర్ట్ వెళ్తుంటే అక్కడ అమెజాన్ అనిపించింది. నేను లాస్ట్ టైం అక్కడనే జాబ్ చేసిన. పిఎఫ్ నెంబర్ గురించి అమెజాన్ లోపలికి వెళ్దామంటే వాచ్మెన్ దబాంగ్ దబాంగ్ అన్నాడు. అమెజాన్ ఏమైనా నీదారా అని అందాం అనుకున్నా, కానీ వాచ్మెన్ అందరూ వచ్చి కొడతారేమని సపోర్ట్ వచ్చేసిన అంతో మనకెందుకులే అని చెప్పి ఓలా ఆన్ చేశాను. ఓలా ఆన్ చేయగానే లక్కీగా ఎయిర్పోర్ట్ నుంచి బుకింగ్ వచ్చింది, వెయిటింగ్ లేకుండా. లక్కీగా ఎయిర్పోర్ట్ పార్కింగ్లో కూడా కార్ ఒక్కటి కూడా లేకుండే. చిన్న భాషకి చెప్పు. 5 మినిట్స్ తర్వాత కస్టమర్ వచ్చిండు. బేగంపేట డ్రాప్ 35 కిలోమీటర్స్ వస్తుంది. కస్టమర్ని బేగంపేటలో డ్రాప్ చేయకముందుకే అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి రెంటల్ బుకింగ్. ఏముంది 6 అవర్స్ 60 కిలోమీటర్స్ 1350 రూపీస్ వచ్చింది ఓలాలో. బయట తిరిగే బదులు ఇదే బెస్ట్ అని తీసుకున్నా. రెంటల్ 50 కిలోమీటర్స్ తిరిగినా 1500 వచ్చింది. బయట తిరిగితే రానే రాకపోతే ఇంతగానం. బేగంపేటలో డ్రాప్ చేయగానే వనస్థలిపురం వచ్చింది. కస్టమర్ అక్కడిక్కడ ఆపుతుండు. లడ్డు లేకుండా లడ్డూలు తీసుకుంటున్నా అక్కడ. నేను కూడా అలాగే ఉన్నా. కస్టమర్ని వనస్థలిపురంలో డ్రాప్ చేసిన 420 వచ్చింది. 450 పే చేసిండు కస్టమర్. టోటల్ 2165 రూపీస్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి.